విజయనగరం పట్టణంలో భూమి వివాదం కారణంగా సుమారు 150 కుటుంబాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. పట్టణంలోని రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న 4వ వార్డు పరిధిలోని నల్లచెరువు ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలు తమకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ను సోమవారం ఆశ్రయించాయి. నల్లచెరువు చుట్టూ ఉన్న దేవస్థానం మరియు మున్సిపల్ కార్పొరేషన్ భూముల్లో ఈ కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వీరు మున్సిపల్ కార్పొరేషన్కు అలాగే ఎండోమెంట్ శాఖకు ఆస్తి పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు వచ్చి ఇళ్లను ఖాళీ చేయాలని బెదిరిస్తూ కరెంటు మీటర్లు కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోమవారం బాధిత కుటుంబాలు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందరారెడ్డికి వినతిపత్రం అందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మద్దతుగా 4వ వార్డు మాజీ కార్పొరేటర్ మారో శ్రీనివాసరావు, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షుడు మద్దిలి సోంబాబు మాట్లాడుతూ అధికారులను సమస్యపై స్పందించాలని కోరారు. పట్టణం రింగ్ రోడ్డు నల్లచెరువులో ఎండోమెంట్స్ భూములు ఉన్నాయి. ఆ భూమిలో గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా నిరుపేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. మరి ఏనాడు ఏ ఇబ్బంది ఎండోమెంట్స్ పెట్టలేదు. కొంతమంది అనధికార వ్యక్తులు వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని ఇది చేస్తారని చెప్పి వాళ్ళు మోసగిస్తున్నారు. ప్రతిసారి వచ్చి ఇలా మీటర్లు తీసేస్తాం, ఇల్లు తీసేస్తాం భయపిస్తున్నారు. వెంటనే వాళ్ళ మీద చట్టాలు ఉపయోగించి జైల్లో పెట్టాలి. ప్రత్యేకించి దీనికి కమిషనర్ గారు కలెక్టర్ గారు ఏమైనా చెప్తే నమ్ముతారు, కానీ ఎవరు అనధికారులు రావడం చాలా తప్పు. దీని మీద కలెక్టర్ గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర 40 సంవత్సరాలు పాటు ఉంటారు కాబట్టి వాళ్ళు కావచ్చు పన్ను పెంచండి, వాళ్ళు ఉంచండి, వాళ్ళ స్థానం కల్పించండి, లేదా పక్కా